గీతా జయంతి సందర్భంగా మైసూర్లో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతోంది. అవధూత దత్తపీఠం గణపతి సచ్చిదానంద సమక్షంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతోంది. స్వామీజీ ఆశ్రమంలోని నాదమండపంలో 5,000 మందితో పారాయణం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలోని నాదమండపంలో 5,000 మందితో పారాయణం చేస్తున్నారు. కాగా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. భగవద్గీత అనేది కురుక్షేత్రంలో అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకు సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలో కూడా భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది. భగవద్గీత పారాయణం చేయటం వల్ల సకల శుభాలు జరుగుతాయని, జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటుగా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్మకం. పరస్పరం